హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు గోంగూర కూర చేసుకోబోతున్నాం. అందరికీ గోంగూర అనగానే గోంగూర పచ్చడ, గోంగూర చికెన్, గోంగూర మటన్ చేసుకుంటారు. కానీ నేను ఈరోజు గోంగూరతో కూర చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. చాలా త్వరగా అయిపోతుంది ఈ కూర. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా తక్కువ మినిట్స్లో చూపించాను కర్రీ చేయడం. ఈ గోంగూర కూరకి ఎక్కువ ఉల్లిగడ్డలను కోసుకోవాలి. ఎక్కువ ఉల్లిగడ్డలు అంటే ఒక 4-5 ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తం తీసుకోవాలి. అది మొత్తం ముద్ద చేసి వేసుకోవాలి దీంట్లో. దానితోటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ వెల్లుల్లిపాయ ముద్ద మాత్రమే వేయాలి, అల్లం వేయొద్దు దీంట్లో. గోంగూరని మనము వారానికి కనీసం 2 సార్లైనా తీసుకోవాలి. గోంగూర తీసుకోవడం వల్ల ఆడవాళ్ళకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. కాబట్టి గోంగూరను తప్పకుండా పచ్చడి రూపంలో అయినా, కూర రూపంలో అయినా, ఏ విధంగానైనా తీసుకోవాలి. గోంగూర మాత్రం ఆడవాళ్ళు తప్పకుండా తినాలి. గోంగూర తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ వీడియోను చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోరు రుచిగా లేనప్పుడు ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మంచిగా తినబుద్ధి అవుతుంది ఈ కర్రీతో. మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఈ కర్రీని. ఏప్రిల్ ఎండ్ వరకు 500 సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవాలంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఓన్లీ ఒక 2 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, పసుపు, కారం, ధనియాల పొడి, చివరిలో ధనియాల పొడి వేయాలి అంతే. ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. దీనికి కావాల్సినవి ఓన్లీ ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దీంట్లో కారం ఎక్కువనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఉల్లిగడ్డలు మనం ఎక్కువ వేస్తున్నాం కాబట్టి మంచిగా పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని మా సిరి ఛానల్ కొరకు ఒక 3 మినిట్స్ కేటాయించినందుకు మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.